మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. మన విరాట్ కోహ్లీ గురించి తెలుసుకుందాం. తను మాంసాహారి అయినా కూడా వేగన్ డైట్ కి మారిపోయాడు ఈ స్టార్ క్రికెటర్. ఎక్కువగా ప్లాంట్ బేస్డ్ డైట్ నే మెయింటైన్ చేస్తూ ఉంటాడు. కూరగాయలు, ఫ్రూట్స్, ఇంకా ప్రోటీన్ల కోసం కీన్వా, రాజ్మా, బీన్స్ లాంటివి ఎక్కువగా ప్రధాన ఆహారంగా తీసుకుంటూ ఉంటాడు. విరాట్ ఆహారం దాదాపుగా ఉడకబెట్టినవే ఉంటాయి. వేపుళ్ళు, మసాలాలు, సాస్లు అవాయిడ్ చేస్తాడు. రుచి కోసం కొద్దిగా సాల్ట్, పెప్పర్, ఇంకా నిమ్మరసం లాంటివి డ్రెస్సింగ్ కోసం వాడతాడట. విరాట్ డైట్ లో షుగర్ లేదా డైరీ ఫుడ్స్ అస్సలు ఉండవు. హైడ్రేషన్ కోసం గ్రీన్ టీ, తాజా ఫ్రూట్స్, ఫ్రూట్ జ్యూస్లు, ఎక్కువగా వాటర్ను తీసుకుంటూ ఉంటాడు. ఇక హార్దిక్ పాండ్యా గురించి తెలుసుకుందాం. ఇండియన్ టీమ్ స్టార్ ఆల్రౌండర్ అయిన హార్దిక్ పాండ్యా నాన్ వెజ్ డైట్ ని ఎక్కువగా ఇష్టపడతాడు. చికెన్, ఫిష్, ఇంకా పప్పు దినుసులు, కండరాల పుష్టి కోసం తీసుకుంటూ ఉంటాడు. ఇంట్లో తయారు చేసే పౌష్టికమైన వంటకాల్ని ఇష్టపడతాడు. హైడ్రేషన్ కోసం ఎక్కువగా వాటర్, ఇంకా తాజా ఫ్రూట్ జ్యూస్లు తాగుతూ ఉంటాడు. ఇక శుభ్మన్ గిల్ గురించి కొంచెం డీటెయిల్స్లోకి వెళ్దాం. స్వతహాగా పంజాబీ అయిన స్టార్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ శుభ్మన్ గిల్ ఎక్కువగా ప్రోటీన్ల కోసం ఎగ్స్, మాంసాహారం, ఇంకా రోటీలు ఎక్కువగా ఇష్టపడి తింటూ ఉంటాడు. లంచ్ హెవీగా చేసినా డిన్నర్ మాత్రం చాలా లైట్గా ఉండేలా చూసుకుంటాడంట. అప్పుడప్పుడు చీట్ మీల్గా తేనెతో చేసిన పాన్ కేక్స్ తింటూ ఉంటాడు. మహమ్మద్ షమీ గురించి తెలుసుకుందామా? స్టార్ ఫేస్ బౌలర్ అయిన మహమ్మద్ షమీ రోజుకు ఒక్క పూట మాత్రమే ఆహారాన్ని తీసుకుంటాడంట. అది కూడా రాత్రి వేళ మాత్రమే. బ్రేక్ఫాస్ట్, లంచ్ని అవాయిడ్ చేసి ఫ్రూట్స్, ఎగ్స్తో సరిపెట్టేస్తాడు. స్వీట్స్, ఇంకా అనారోగ్యకరమైన ఆహారం జోలికి అస్సలు వెళ్లకుండా ఎప్పుడూ ఫిట్గా ఉండేలా చూసుకుంటాడు. కేఎల్ రాహుల్ గురించి మాట్లాడుకుందాం. స్టార్ బ్యాట్స్మెన్, ఇంకా వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ వెజిటేరియన్ డైట్ని ఇష్టపడతాడు. రైస్, దోశలు, పళ్ళు, కూరగాయలు అతని మెయిన్ డైట్. డైరీ, ఇంకా షుగర్ ఫుడ్స్ కి దూరంగా ఉంటూ ఫిట్నెస్ ని కాపాడుకుంటూ ఉంటాడు. రవీంద్ర జడేజా గ్రౌండ్ లో ఎప్పుడు చలాకీగా, ఎనర్జెటిక్ గా ఉండే స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా మెయిన్ గా బ్రేక్ఫాస్ట్, ఇంకా డిన్నర్ కి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తాడు. లంచ్ లైట్ గా తీసుకుంటాడు. తన డైట్ లో ప్రోటీన్లు, తేలికగా ఉండే కార్బోహైడ్రేట్లు, ఇంకా హెల్దీ ఫ్యాట్స్ ఉండేలా చూసుకుంటాడు. హైడ్రేషన్ కోసం బాగా మంచినీరు, ఫ్రూట్ జ్యూస్లు తాగుతాడు. అయితే ప్రతి ఒక్క క్రికెటర్ వాళ్ళ బాడీ మాస్ ఇండెక్స్ ప్రకారం డైట్ని మెయింటైన్ చేస్తూ తమ ఫిట్నెస్ గోల్స్ని సాధించి ఇండియన్ టీం గెలుపు కోసం, భారతదేశ జెండా ప్రపంచ క్రికెట్లో రెపరెపలాడడం కోసం కృషి చేస్తూ ఉంటారు. ఐసీసీ ఛాంపియన్స్ అయిన మన క్రికెట్ టీంకి, వాళ్ళ టీం స్పిరిట్కి సాల్యూట్ చెప్పేద్దామా?